వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. మీరు కూడా మొక్కలు నాటడం మొదలు పెట్టారండి. ఇంకా ఎవరైనా మొక్కలు నాటకుండా ఉంటే ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. జీవితంలో మనము గొప్ప పని చేసిన వారం అవుతామండి. చాలామంది తక్కువగా ఉపయోగించే కాయల్లో దానిమ్మకాయ అండి. ఎందుకంటే దీన్ని ఒలవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ మరకలు కానీ పట్టాయంటే గుడ్డలకి మరకలు అవుతాయి. అందుకని ఈ కాయలు పెద్ద ఇంట్రెస్ట్గా కొనుక్కోరు, ఒలిసేది పెద్ద పని అనేసి. కానీ ఈ కాయల వల్ల మన చర్మ సంబంధమైన రక్త సంబంధమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి. తప్పకుండా దానిమ్మకాయలను ఉపయోగించండి ఫ్రెండ్స్. రెండోది వచ్చేసి దీన్ని మీరేమని పిలుస్తారు ఫ్రెండ్స్? వాడామల్లి అని పిలుస్తారు. నేను చిత్తూరు జిల్లాకు వచ్చిన తర్వాత ఈ ఫ్లవర్స్ని వాడామల్లి అని పిలిచేది విన్నానండి. మా పక్కనైతే గుండు మల్లి అని పిలుస్తాము. ఎక్కువగా పెళ్ళిళ్ళలో మోడ్రన్ ఫ్లవర్ డెకరేషన్ వచ్చిన తర్వాత ఈ పువ్వులను కలర్ కాంబినేషన్ కోసం ఎక్కువగా వాడుతున్నారండి. మరొక ఫ్లవర్ అండి, ఇది పత్తిదాసాని అని పిలుస్తాం మేము. ఇది ఉదయం పూట తెల్లని కలర్లో ఉంటుందండి. ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నానికి ఇది పింక్ కలర్కి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. సాయంత్రానికి పూర్తిగా పింక్ కలర్ లేక ఫ్లవర్ మారిపోతుందండి. దీని ఆకులు చూస్తే పత్తి చెట్టు ఆకుల్లాగుంటాయి. పువ్వు కూడా పత్తి పువ్వు మాదిరిగా తెల్లగా పూస్తుంది. దీనికి సన్నని గోంగూర లాంటి చెట్లకు వచ్చే విత్తనాలు ఎలా ఉంటాయో పత్తి చెట్టుకు వచ్చే విత్తనాలు అలాగే ఉంటాయండి దీని విత్తనాలు కూడా. ఈ మొక్కని ఎక్కువగా కొమ్మల ద్వారా పెంచుకోవటమే మంచి పద్ధతి అండి. లేదంటే వీటి విత్తనాలను సేకరించి కూడా మనము పెంచుకోవచ్చు. ఈరోజు పూసిన పువ్వుల్లో తెలుపు ఉంటుందండి. నిన్నటి పువ్వు ఇది డార్క్ పింక్లోకి చేంజ్ అయిపోయిందండి. మరొక మొక్క అండి, ఇది డిలనెక్స్ రీజే అని పిలుస్తాము. తెలుగులో తురాయి అని పిలుస్తామండి. ఫ్లేమ్ ఆఫ్ ది గార్డెన్ అని ఈ మొక్కకి మరొక పేరండి. ఈ చెట్టు ఎక్కడున్నా కూడా ఆ చుట్టుపక్కల పరిసరాల్లో దూరం నుంచి చూస్తే ఏదో అగ్నిలాగా మండుతున్నటువంటి పొదలాగా కనిపిస్తుందని దీనికి ఫ్లేమ్ ఆఫ్ ది గార్డెన్ అని పేరండి. మన భారతదేశంలో ప్రతి పార్కుల్లో కూడా అండి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు. చాలామందికి ఈ చెట్టు పేరు తెలియదని నేను ఈ వీడియోలో మీకు తెలియపరుస్తున్నాను. వీటి కాయల గింజలు లేతగా ఉన్నప్పుడు వీటిని మనం తీసుకొని కూడా వంటల్లో ఉపయోగించవచ్చు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఛానల్ లైక్ చేయండి.